Hello everyone, hope you all are doing good. Welcome to another one short class. ఇవాల్టి వన్ షార్ట్ క్లాస్ ఏంటి అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇట్ బిలాంగ్స్ టు హీట్ చాప్టర్స్. హీట్ చాప్టర్స్ అన్నీ కూడా మనకి వెయిటేజ్ ప్రకారం చాలా ఇంపార్టెంట్. అయితే హీట్ చాప్టర్స్లో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేవి కాదు, కానీ 2021-20లో మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో దీనిలో వన్ షార్ట్ క్లాస్ చేస్తున్నాను. నెక్స్ట్ హీట్ లెసన్స్లో వచ్చేవి థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ. ఇవన్నీ కూడా మనం వన్ షార్ట్ క్లాస్ కవర్ చేస్తాము. అలాగే పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా నేను కంపల్సరీగా కవర్ చేస్తాను. ఆల్ ద స్టూడెంట్స్ బక్అప్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. ఆల్రెడీ ఏపీ అండ్ తెలంగాణ డేట్స్ అనేవి మనకి రీషెడ్యూల్ చేయడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ అవ్వద్దు. ఇది గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకోండి. దీనిని ఈ టైం ఏదైతే మనకు వచ్చిందో 1 డే కలిసి వచ్చిందా, 2 డేస్ కలిసి వచ్చిందా, అది కూడా గోల్డెన్ ఆపర్చునిటీయే. ఎంతో రివిజన్ చేసుకోవచ్చు. సో ప్లాన్ని ఎప్పటికప్పుడు షెడ్యూల్ని మర్చిపోకుండా దానిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డెఫినెట్లీ యూ విల్ కమ్ అవుట్ విత్ వెరీ గుడ్ పర్సంటైల్ ఇన్ జేఈ మెయిన్స్. సో స్టార్ట్ చేసేద్దామా ఇవాల్టి క్లాస్. వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఈజ్ రమాదేవి. లెట్స్ స్టార్ట్ అవర్ వన్ షార్ట్ క్లాస్ ఇన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది లెసన్ ఏంటి అంటే థర్మోమీటర్స్ గురించి తెలుసుకోవాలి మనం. మెజర్మెంట్. థర్మోమీటర్స్ని యూజ్ చేసి మెజర్మెంట్ ఆఫ్ హీట్ ఆర్ టెంపరేచర్, మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. సో టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్నే థర్మోమీటర్ అంటారు. ఈ థర్మోమీటర్స్లో వేరియస్ స్కేల్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ స్కేల్స్ని యూజ్ చేసి మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఆ స్కేల్స్ ఏంటి అనేవి క్విక్గా చూసేద్దాము. మనం వాడే స్కేల్స్ ఏంటి అంటే ఒకటి సెల్సియస్ స్కేల్ అండ్ ఫారెన్హీట్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్, కెల్విన్ స్కేల్ అండ్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకా మనకు వచ్చేవి ఏంటి అంటే ఇంకొకటి రీమర్ స్కేల్ అండ్ ర్యాంకైన్ స్కేల్. ఇవి మనం వాడే స్కేల్స్. అయితే ఈ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్లో మనము మెయిన్గా చూసేది ఏంటి అంటే సో ఈ స్కేల్స్లో మనం ఎక్కువగా మెయిన్గా చూసేది ఏంటి అంటే అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్. అంటే లోవర్ ఫిక్స్డ్ పాయింట్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ తెలియాలి, నెంబర్ ఆఫ్ డివిజన్స్ తెలియాలి అండ్ వాటి రిలేషన్ ఫార్ములా చూద్దాము ఒకసారి క్విక్గా. వీటి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటి, నంబర్ ఆఫ్ డివిజన్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో నెంబర్ ఆఫ్ డివిజన్. సెల్సియస్ స్కేల్ వచ్చేటప్పటికి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్, నెంబర్ ఆఫ్ డివిజన్స్ 100. ఫారెన్హీట్ స్కేల్ వచ్చేటప్పటికి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 2 degrees ఫారెన్హీట్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 212 degrees ఫారెన్హీట్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ వచ్చి 180 డివిజన్స్. కెల్విన్ స్కేల్, దిస్ ఈస్ ద అబ్సల్యూట్ స్కేల్, ఎస్ఐ యూనిట్ ఆర్ అబ్సల్యూట్ స్కేల్ అంటాము, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది స్టార్ట్స్ విత్ 273.15 కెల్విన్. కెల్విన్ స్కేల్లో డిగ్రీ పెట్టకూడదు. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 373.15 కెల్విన్ అండ్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ వచ్చేసి 100. రీమర్ స్కేల్కి వచ్చేటప్పటికి 0 degrees రీమర్ అండ్ 80 degrees రీమర్. సో టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ 80. ర్యాంకైన్కి వచ్చేటప్పటికి 492 degrees ర్యాంకైన్ అండ్ 672 degrees ర్యాంకైన్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ దీనికి కూడా 180. ఒక్కసారి ఇక్కడ మనం క్విక్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సెల్సియస్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్ అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ డివిజన్స్ సేమ్. అంటే ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్, సేమ్ టెంపరేచర్ కాదు, డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ θ1 మైనస్ θ2 లేదా డెల్టా టీటా ఏదైతే ఉందో దాట్ ఈస్ సేమ్ ఆన్ కెల్విన్ స్కేల్ అండ్ డిగ్రీ సెల్సియస్ స్కేల్. అలాగే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫారెన్హీట్ స్కేల్ అండ్ ర్యాంకైన్ స్కేల్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ డివిజన్స్. సో దీని మీద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్, దీని మీద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ రిమైన్స్ ద సేమ్. సో ఒకసారి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బికాజ్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మీద కూడా మనం నాలెడ్జ్ ఉండాలి. వీటన్నిటిని కలుపుకుంటూ ఒక కామన్ ఫార్ములా అనేది ఉంటుంది, అది నేర్చేసుకుంటే చాలు. సో యాక్చువల్గా కామన్ ఫార్ములా ఏంటి అంటే
థర్మోమీటర్ పని ఏంటమ్మా, మనం థర్మోమీటర్ని దేనికి యూజ్ చేస్తాము? వి యూజ్ థర్మోమీటర్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ అ బాడీ. నా దగ్గర ఉన్న ఏదైతే బాడీ ఉందో దాని టెంపరేచర్ని మెజర్ చేయాలి అనుకుంటున్నాను. సో టెంపరేచర్ అనేది సమ్ XT, అంటే టెంపరేచర్ ఎట్ ఎనీ సబ్స్టాన్స్, ఏదైనా సబ్స్టాన్స్ టెంపరేచర్ని X అనుకుందాం. X అట్ సమ్ టెంపరేచర్ T, నేను మెజర్ చేసే టెంపరేచర్ ఆఫ్ బాడీ ఏదైతే ఉందో దానిని XT అనుకుంటే XT ఈజ్ ఈక్వల్ టు, ఆ మెజర్ చేయాల్సిన టెంపరేచర్ మెజర్ చేయాలి అంటే T మైనస్ LFP బై UFP మైనస్ LFP. సో T అనేది ఏంటి అంటే టెంపరేచర్, మీరు ఏ టెంపరేచర్ దగ్గర మెజర్ చేయాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీ. సో ఇది ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ స్కేల్స్ అన్నిట్లోనూ కూడా ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. సో దీనిని బట్టి నేను ఎలా రాస్తాను చూడండి. సెల్సియస్ స్కేల్ని కనుక మనం చూస్ చేసుకుంటే టెంపరేచర్ ఆన్ సెల్సియస్ స్కేల్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ సెల్సియస్ స్కేల్ 0, 100 మైనస్ 0, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్. ఈ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ఫారెన్హీట్ స్కేల్ కూడా ఈక్వేట్ చేయొచ్చు. టెంపరేచర్ ఆన్ ఫారెన్హీట్ స్కేల్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ డివిజన్స్. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 212, lower fixed point 32, 212 minus 32 is 180 divisions. That is equal to Kelvin scale లో టెంపరేచర్ ని K అనుకుంటే K minus 273.15 by number of divisions on Kelvin scale 100 is equal to, రీమర్ తీసుకుంటే R minus 0 by 80 is equal to, Rankine తీసుకుంటే R minus 492 by 180 డివిజన్స్. ఇవన్నీ కాన్స్టెంట్ అనమాట. అంటే నేను ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ని తీసుకుంటే ఆ పర్టిక్యులర్ టెంపరేచర్ని డిగ్రీ సెల్సియస్లో మెజర్ చేసి వేసిన, ఫారెన్హీట్లో మెజర్ చేసి వేసిన, వాటి వాల్యూ ఫైనల్ వాల్యూ రిమైన్స్ సేమ్. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ ఈ రిలేషన్ని ఇలా నేర్చేసుకోండి సరిపోతుంది. మనకి ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచి మాత్రమే ఎక్కువగా అడుగుతున్నారు. సో ఇందులో ఏ రెండు స్కేల్స్కి రిలేషన్ అడుగుతారు. లైక్ యు ఆర్ గివెన్ టెంపరేచర్ ఆన్ సెల్సియస్ స్కేల్, దానిని కెల్విన్ స్కేల్లో రాయండి, లేదా దానిని ఫారెన్హీట్ స్కేల్లో రాయండి. మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే ర్యాంకైన్ అండ్ రీమర్ నుంచి రావట్లేదు. సో అట్లీస్ట్ మీరు ఇంతవరకు గుర్తుపెట్టుకున్నా కూడా ప్రాబ్లమ్ సరిపోతుంది. సో దీనిని ఇంకా షార్ట్ కట్ చేసి రాసుకోవాలి. ఈ రెండిటికి రిలేషన్ రాసుకోవాలి అంటే C/5 ఇజ్ ఈక్వల్ టు F minus 32/9. ఈ రెండిటికి షార్ట్ కట్ ఫార్ములా. అలాగే ఈ రెండిటికి షార్ట్ కట్ ఫార్ములా ఏంటి అంటే F minus 32/9 ఇజ్ ఈక్వల్ టు K minus 273.15/5. ఈ రెండిటికి రిలేషన్. అలాగే ఈ రెండిటికి రిలేషన్ కూడా రాసుకోవచ్చు. ఈ రెండిటికి రిలేషన్ ఏంటి అంటే 100 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి C ఇజ్ ఈక్వల్ టు K minus 273.15 లేదా K ఇజ్ ఈక్వల్ టు C ప్లస్ 273.15. సో ఇవన్నీ షార్ట్ కట్ టు రిమెంబర్. ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను అన్నవాళ్ళు అట్లీస్ట్ ఇవి గుర్తుపెట్టుకున్నా కూడా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయగలరు. ఫైండ్ ద ఈక్వివలెంట్ టెంపరేచర్ ఆన్ సెల్సియస్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్. సెల్సియస్ స్కేల్లో కెల్విన్ స్కేల్లో ఈక్వల్గా ఉండే టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయండి. ఆల్రెడీ ఆన్సర్ గుర్తుపెట్టుకోవచ్చు, -40 డిగ్రీ సెల్సియస్. అది ఎలా చేయాలి అంటే ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. ఫైండ్ ద టెంపరేచర్. ఫారెన్హీట్ స్కేల్ మీద ఒక టెంపరేచర్ ఇస్తారు, అది కెల్విన్లో ఎంత అని అడుగుతారు. ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ డిగ్రీ సెల్సియస్ ఇంటూ కెల్విన్, ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మనకు ఒక షార్ట్ కట్ ఫార్ములా. నెక్స్ట్ వీటిలో గ్రాఫ్స్ కూడా వస్తాయమ్మా మనకి. సో గ్రాఫ్స్ కూడా ఒకసారి చూసేద్దాము. గ్రాఫ్ బిట్వీన్ కెల్విన్ స్కేల్ అండ్ డిగ్రీ సెల్సియస్ ఆర్ డిగ్రీ ఫారెన్హీట్ అండ్ సెల్సియస్ స్కేల్. ఒకసారి ఆ గ్రాఫ్ చూసేద్దాం. ఓకే, నా స్ట్రైట్ లైన్ సరే, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. అలాంగ్ x యాక్సిస్ ఇఫ్ ఐ కన్సిడర్ డిగ్రీ సెల్సియస్, అలాంగ్ y యాక్సిస్ ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ ఫారెన్హీట్. సో ఫారెన్హీట్కి డిగ్రీ సెల్సియస్కి ఉన్న రిలేషన్ ఇదే కదమ్మా, ఇది కానీ ఇదే ఫారెన్హీట్కి డిగ్రీ సెల్సియస్కి ఉన్న రిలేషన్ ఇది. సో ఈ రిలేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి y యాక్సిస్ మీద f ఉంది. సో ఎఫ్ని ఒక పక్కకి తీసుకొచ్చి మిగతావన్నీ వేరే పక్కకి తీసుకెళ్తాం. సో ఒకసారి దీన్ని అనాలిసిస్ చేయండి.
9c/5 is equal to f minus 32 లేదా f is equal to 9c/5 plus 32. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే వీ కెన్ కంపేర్ దిస్ విత్ y is equal to mx plus c. y is equal to mx plus c అంటే పాజిటివ్ ఇంటర్సెప్షన్ ఉంది. m ప్లేస్లో ఏముందమ్మా, m ప్లేస్లో 9/5 అంటే స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ ఎంత 9/5, ఇంటర్సెప్షన్ ఎంత 32. సో ప్లస్ 32 ఉంది కాబట్టి ద గ్రాఫ్ గోస్ లైక్ దిస్. గ్రాఫ్ ఇలా వెళ్తుంది. సో కరెక్ట్గా 100 degrees Celsius దగ్గర ఇక్కడ మనకి 212 ఉంటుంది ఫారెన్హీట్. అండ్ దిస్ ఈజ్ ఇంటర్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ 32 degrees. అండ్ ఇది -17.8 అప్రాక్సిమేట్ వాల్యూ ఉంటుంది. -17.78 ఆర్ 7 ఉంటుంది అప్రాక్సిమేట్ వాల్యూ. సో గ్రాఫ్స్ అనేవి గుర్తుపెట్టుకోని అవసరం లేదు, కొంచెం మనం మ్యానిపులేట్ చేయగలిగితే అంటే ఆ ఈక్వేషన్ను మ్యాథమెటిక్స్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అనేది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీని ఇక్కడ, ఈ ఎఫ్ని ఇక్కడ మార్చారు అనుకుందాం. సో ఇఫ్ ద గ్రాఫ్ ఈజ్ ఆస్క్డ్ లైక్ దిస్, వై యాక్సెస్ మీద సి తీసుకుని ఎక్స్ యాక్సెస్ మీద ఫారెన్హీట్ తీసుకున్నారు అనుకుందాం. సో వై యాక్సెస్ మీద సి తీసుకుని ఎక్స్ యాక్సెస్ మీద ఫారెన్హీట్ తీసుకుంటే ఇదే ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి, సి ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ 5/9 32 కాన్స్టెంట్. సో ఇది ఎలా వచ్చింది, ఎంఎక్స్ మైనస్ సి. చూడండి సి ఈజ్ ఈక్వల్ టు ఈ 5/9 ఇటు వచ్చేస్తుంది మనకి, అంటే ఫార్ములా ఏమైంది ఎంఎక్స్ మైనస్ సి ఫార్ములా అవుతుంది, అంటే మైనస్ ఇంటర్సెప్షన్ అనేది రావాలి. సో ఇక్కడ గ్రాఫ్ ఎలా వస్తుంది మనకి, ఇలా వస్తుంది. దిస్ ఇస్ హౌ ద గ్రాఫ్ గోస్. అండ్ ఇక్కడ మనకి -17.8 degrees వస్తుంది అప్రాక్సిమేట్గా, అండ్ దిస్ విల్ బి 32 degrees. సో ఇలా రకరకాల గ్రాఫ్స్ అనేవి గీసుకోవచ్చు. అలాగే కెల్విన్కి డిగ్రీ సెల్సియస్కి కూడా మనం గ్రాఫ్ అనేది గీసుకోవచ్చు. సో కెల్విన్కి డిగ్రీ సెల్సియస్కి కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ కెల్విన్ స్కేల్ కన్సిడర్ చేసాము, ఇక్కడ సెల్సియస్ స్కేల్. వై యాక్సెస్ మీద కెల్విన్ ఉంది, ఎక్స్ యాక్సెస్ మీద సెల్సియస్ ఉంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. దీన్ని ఒకసారి కంపేర్ చేయండి అమ్మా, y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. సో పాజిటివ్ ఇంటర్సెప్షన్ ఉంది. అండ్ వాట్ ఈస్ ద స్లోప్, m ప్లేస్లో ఎంత ఉంది 1, స్లోప్ ఎంత 1. సో ద గ్రాఫ్ గోస్ లైక్ దిస్. ఇది మన గ్రాఫ్. అండ్ ఈ ఇంటర్సెప్షన్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ వాట్ 273.15. అండ్ స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ థీటా వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ అంటే 45 degrees, బికాస్ స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ ఈజ్ 1. ఇందులో మనం స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ చూస్తే 1 ఉంది. సో ఇలా గ్రాఫ్స్ని కూడా ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. సో గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి మెయిన్స్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి గ్రాఫ్స్ కూడా నేర్చేసుకున్నాం మనం. ఐ హోప్ యూ ఆల్ ఆర్ రెడీ విత్ పెన్ అండ్ పేపర్ అండ్ నోటింగ్ డౌన్. సో ఇది మనకి డిగ్రీ సెల్సియస్, ఫారెన్హీట్ స్కేల్ అండ్ కెల్విన్ స్కేల్కి మధ్యలో ఉండే రిలేషన్. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ కూడా ఉంటుంది. ఒక చిన్న ట్విస్ట్ క్వశ్చన్లో ఏంటి అంటే వాట్ ఈస్ ద ఫాల్టీ థర్మోమీటర్ మీద క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనం థర్మోమీటర్స్ యూస్ చేసేటప్పుడు కొన్ని ఫాల్టీ థర్మోమీటర్స్ ఉంటాయి. ఫాల్టీ థర్మోమీటర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, చాలా సింపుల్. ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఫాల్టీ థర్మోమీటర్లో ఎలా ఇస్తారంటే, మీ దగ్గర ఒక హాట్ సబ్స్టాన్స్ ఉంది, లైక్ హాట్ వాటర్ ఉంది అనుకోండి. ఒక గిన్నెలో ఒక హాట్ వాటర్ ఉంది, కొంచెం హాట్ వాటర్ ఉంది. దానిలో 2 థర్మోమీటర్స్ని మనం ఇన్సర్ట్ చేసాం. ఈ బ్లాక్ కలర్ది ఫాల్టీ థర్మోమీటర్, రెడ్ కలర్ది కరెక్ట్ థర్మోమీటర్. సో ఫస్ట్ నేను ఫాల్టీ థర్మోమీటర్ని ఇన్సర్ట్ చేశాను, అదొక రీడింగ్ చూపించింది, దానిని టీ అనుకుందాం. సో హియర్ టీ ఈజ్ ద రీడింగ్ ఆన్ ఫాల్టీ థర్మోమీటర్. ఫాల్టీ థర్మోమీటర్, ఓకే. అలాగే ఫాల్టీ థర్మోమీటర్కి ఎల్ఎఫ్పి యూఎఫ్పి కూడా మీకు ఇచ్చేస్తారు. ఎల్ఎఫ్పి యూఎఫ్పి ఆఫ్ ఫాల్టీ థర్మోమీటర్ విల్ బి గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ఎంత తప్పు రీడింగ్ చూపించింది, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఫాల్ట్. సో ఫాల్ట్ ఉన్నప్పుడు అది ఎంత రాంగ్ రీడింగ్ చూపించింది అనేది మనం తెలుసుకోవాలి అంటే దానిని కరెక్ట్ థర్మోమీటర్తో కంపేర్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఫాల్టీ థర్మోమీటర్ ఉన్న హాట్ వాటర్లోనే కరెక్ట్ థర్మోమీటర్ని ఇన్సర్ట్ చేస్తారు. అయితే క్వశ్చన్ సరిగ్గా చదివితే ఈ కరెక్ట్ థర్మోమీటర్ రీడ్స్ ఇన్ డిగ్రీ సెల్సియసా, ఫారెన్హీటా,
కెల్విన్నా అనేది క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. సో ఏది మెన్షన్ చేస్తే దానితో ఈక్వేట్ చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్టీ థర్మోమీటర్కి ఫార్ములా ఏంటమ్మా? T మైనస్ LFP బై UFP మైనస్ LFP. ఇది ఫాల్టీ థర్మోమీటర్ నుంచి వచ్చే మెజర్మెంట్. ఈ మెజర్మెంట్ని దేనికి ఈక్వేట్ చేయాలి అంటే ఇన్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో దేనితో కంపేర్ చేశారు? ఇన్ క్వశ్చన్ ఇట్ ఈజ్ కంపేర్డ్ విత్ సెల్సియస్ స్కేల్లో ఉన్న థర్మోమీటర్తో కంపేర్ చేశారు అనుకుంటే జస్ట్ దీన్ని ఈక్వేట్ చేసేయండి. C-0/100 - 0. క్వశ్చన్లో సెల్సియస్ స్కేల్స్తో కంపేర్ చేస్తే సెల్సియస్ స్కేల్ రాస్తారు. లేదు, క్వశ్చన్లో ఫారెన్హీట్ థర్మోమీటర్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఫారెన్హీట్ థర్మోమీటర్ని యూజ్ చేసుకుంటారు. క్వశ్చన్లో కెల్విన్ స్కేల్ యూజ్ చేస్తే ఇక్కడ కెల్విన్కి సంబంధించిన రీడింగ్ రాసుకుంటారు. సో యాక్చువల్గా ఫాల్టీ థర్మోమీటర్స్తో ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ. ఫాల్టీ థర్మోమీటర్కి సంబంధించిన రీడింగ్స్ రాసుకుంటారు ఈజ్ ఈక్వల్ టు ఆ ఫాల్టీ థర్మోమీటర్ని దేనితో కంపేర్ చేస్తున్నారు, ఆ స్కేల్కి సంబంధించిన ఈక్వేషన్ రాసుకుంటారు. ఆ స్కేల్ రీడింగ్ -LFP బై UFP మైనస్ LFP. సో ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్మోమీటర్స్ విత్ వేరియస్ పారామీటర్స్. ఏంటి పారామీటర్స్? కొత్తగా ఉందా? ఏం లేదు. సో మనం రకరకాల థర్మోమీటర్స్ వాడతాం కదమ్మా. మనం వాడే థర్మోమీటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ థర్మోమీటర్ కన్సిడర్ చేస్తే మెర్క్యూరీ థర్మోమీటర్ ఏం చేస్తుంది? మనం దాన్ని హాట్ సబ్స్టాన్స్లో కానీ కోల్డ్ సబ్స్టాన్స్లో కానీ ఇన్సర్ట్ చేసినప్పుడు మెర్క్యూరీ లెంత్ అనేది పైకి కిందకి వేరీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వాట్ పారామీటర్ ఈజ్ చేంజింగ్ విత్ హీట్ ఈజ్ నథింగ్ బట్ లెంత్. లెంత్ అనే పారామీటర్ టెంపరేచర్తో మారుతోంది, హీట్తో మారుతోంది. లేదు, రెసిస్టెన్స్ థర్మోమీటర్ని కన్సిడర్ చేశారు. హీట్తో పాటు అందులో మారే పారామీటర్ ఏంటి అంటే రెసిస్టెన్స్. అలాగే మీరు కాన్స్టాంట్ వాల్యూమ్ థర్మోమీటర్, కాన్స్టాంట్ ప్రెషర్ థర్మోమీటర్ ఇవన్నీ వాడచ్చు. సో రకరకాల థర్మోమీటర్స్లో హీట్తో పాటు ఏ పారామీటర్ మారుతుంది? హీట్తో పాటు లెంత్ మారచ్చు, హీట్తో పాటు ప్రెషర్ మారచ్చు, హీట్తో పాటు వాల్యూమ్ మారచ్చు, హీట్తో పాటు రెసిస్టెన్స్ మారచ్చు, ఇలా ఏవైనా మారచ్చు. సో వాటిని యూజ్ చేసి ఒక కామన్ ఫార్ములా ఏంటి రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాటన్నిటికి ఫార్ములా రాస్తాను. ఒకవేళ లెంత్ అనేది పారామీటర్గా మారితే LT - L0/L 100 - L0 × 100 degrees Celsius. అదేంటి అంటే టెంపరేచర్. మీరు మెజర్ చేసే టెంపరేచర్తో లెంత్ మారుతోంది. ద మెర్క్యూరీ కాలం కానీ ఆల్కహాల్ కాలం కానీ పైకి కిందకి వ్యారీ అయితే లెంత్ మారుతుంది. సో లెంత్ LT అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ద మెర్క్యూరీ కాలం అట్ T టెంపరేచర్, లెంత్ ఆఫ్ మెర్క్యూరీ కాలం అట్ 0 degrees Celsius, లెంత్ ఆఫ్ మెర్క్యూరీ కాలం అట్ 100 degrees Celsius. సో ఇది జస్ట్ లైక్ LFP UFP మైనస్ LFP లాగానే ఉంటుంది. సో జస్ట్ స్మాల్ కంపారిజన్. లేదు, నేను ఒక కాన్స్టాంట్ ప్రెషర్ థర్మోమీటర్ వాడుతున్నాను. కాన్స్టాంట్ ప్రెషర్ థర్మోమీటర్లో ప్రెషర్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ఏం వేరీ అవుతుంది? వాల్యూమ్. సో VT - V0/V100 - V0 × 100 degrees Celsius. సో వాల్యూమ్ మారుతోంది కాబట్టి మళ్ళీ సేమ్ T అనేది మీరు మెజర్ చేయాలి అనుకున్న టెంపరేచర్, ఆ గివెన్ బాడీ ఏ టెంపరేచర్ దగ్గర ఉంది అదే T. VT వాల్యూమ్ అట్ టెంపరేచర్ T, వాల్యూమ్ అట్ 0 degrees Celsius, వాల్యూమ్ అట్ 100 degrees Celsius. లేదు, కాన్స్టాంట్ ప్రెషర్ ఉంది. కాన్స్టాంట్ ప్రెషర్ అంటే PT, కాన్స్టాంట్ వాల్యూమ్ కాన్స్టాంట్ వాల్యూమ్ అంటే ప్రెషర్ మారుతుంది. PT - P0/P100 - P0 × 100 degrees Celsius. లేదు, రెసిస్టెన్స్ థర్మోమీటర్ వాడుతున్నారు. RT - R0/R100 - R0 × 100 degrees Celsius.
ఇది రెసిస్టెన్స్ థర్మోమీటర్కి సంబంధించింది. సో వీటన్నిటికీ ఒక కామన్ ఫార్ములా రాసుకుంటే, కామన్ ఫార్ములా ఏంటి అంటే T ఈజ్ ఈక్వల్ టు XT మైనస్ X0 బై X100 మైనస్ X0 ఇంటూ 100 డిగ్రీ సెల్సియస్. XT ప్లేస్లో LT, VT, PT, RT ఏది మారితే అది మనం రాసేసుకుంటాము. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ పారామీటర్నైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే మెజర్మెంట్ విత్ ట్రిపుల్ పాయింట్. మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ విత్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. మీ అందరికీ తెలుసు వాట్ ఈస్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటమ్మా? It is the temperature at which water can exist in all three forms. Water solid, liquid, gaseous స్టేట్లో ఒకేసారి ఎగ్జిస్ట్ అవుతుంది. అలాంటి టెంపరేచర్ని ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. అది 273.16 కెల్విన్. సో దీనిని ఉపయోగించి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు అంటే T is equal to 273.16 ఇంటూ XT by X ట్రిపుల్ పాయింట్ ఇంటూ 100. సో ఇక్కడ ఇది X అమ్మ, నాట్ ఇంటూ, డిఫరెన్స్ చూడండి. XT, X ప్లేస్లో లెంత్, వాల్యూమ్, ప్రెషర్, రెసిస్టెన్స్ ఏదైనా రాసుకోవచ్చు. సో ఒకవేళ లెంత్ రాసుకుంటే లెంత్ అనేది టెంపరేచర్ T బై లెంత్ అట్ ట్రిపుల్ పాయింట్. మీరు ఒక మెర్క్యూరీ థర్మోమీటర్ని యూజ్ చేస్తున్నారు. ఆ మెర్క్యూరీ థర్మోమీటర్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ దగ్గర ఉన్నప్పుడు ఎంత లెంత్లో ఉంది, అలాగే మీరు మెజర్ చేయాల్సిన టెంపరేచర్ దగ్గర ఎంత లెంత్లో ఉంది. లేదు, వాల్యూమ్ అట్ ఎనీ టెంపరేచర్ T బై వాల్యూమ్ అట్ ట్రిపుల్ పాయింట్. రెసిస్టెన్స్ అట్ ఎనీ టెంపరేచర్ T బై రెసిస్టెన్స్ అట్ ట్రిపుల్ పాయింట్. సో ఇలా ఏదైనా వాడుకోవచ్చు మనం. సో ఇవన్నీ కూడా దీస్ ఆల్ హెల్ప్ యూ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద టెంపరేచర్స్. ఇవన్నీ కూడా ఇవాల్టి క్లాస్లో థర్మోమీటర్స్ని మాత్రమే డిస్కస్ చేశాను. సో నా నెక్స్ట్ క్లాస్ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ థర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ ద మోస్ట్ కెలోరీమెట్రీ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అలాగే హీట్ ట్రాన్స్మిషన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో స్టే ట్యూన్.